అరే కళ్ళు తాగితే తప్పేంటి, మందు తాగితే తప్పు కానీ మీరు కళ్ళు తాగుతారా అంటారు. తప్పేముంది, అసలు అది కళ్ళు అనేది ఆల్కహాలే కాదు, న్యాచురల్గా చెట్టు మించి వచ్చే ఒక లిక్విడ్. అసలు కళ్ళు వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మీ అందరికీ తెలుసా? కళ్ళు తాగే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఆల్రెడీ. కళ్ళు బాడీకి ఎంతో చలవనిస్తుంది. సమ్మర్లోనే ఫ్రెష్ కళ్ళు దొరుకుతుంది. మా ఊర్లో మాకు ఏదైనా ఫంక్షన్ కానీ, మా ఇంట్లో ఏదైనా ఫెస్టివల్ జరిగినా, ఏదైనా ఈవెంట్ జరిగినా కళ్ళు లీటర్ డెఫినెట్గా ఉండాల్సిందే ఖచ్చితంగా. కిడ్నీలో స్టోన్ పడ్డాయా కళ్ళు తాగిపోతుంది అంటారు. అసలు కళ్ళుతోటి ఎన్ని మెమరీస్ ఉన్నాయో తెలుసా? చిన్నప్పుడు అయితే నేను ఊరెళ్తే చాలు మా తాత పక్క ఊరికి వెళ్ళి మరీ కళ్ళు తీసుకొని వచ్చారు ప్రతిరోజు. ఇప్పుడు ఆ ప్లేస్ మా మామయ్యలు అనమాట. ఊరెళ్తే చాలు కళ్ళు అని అడగంగానే చాలు అలా బాటిల్స్ తెచ్చి మా ముందర పెట్టేస్తూ ఉంటారు. కళ్ళుతో పాటు కాంబినేషన్ నాటుకోడి. అసలు మేము ఫ్యామిలీ అందరూ కూర్చొని తలా ఒక గ్లాస్ కళ్ళు తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ అలా ఎన్ని మెమరీస్ ఉన్నాయో తెలుసా మాకు. కళ్ళు మాకు చాలా ప్యూర్గా దొరుకుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే కెమికల్ ఉంటుంది, అది ఆల్కహాలిక్, దాంట్లో మత్తు మందు కలుపుతారు అని చెప్పి చాలామంది అలా అపోహ పడుతూ ఉంటారు. ఇక్కడ కళ్ళు గురించి ఏంటో నాకు తెలియదు, బట్ మా ఊర్లో మాత్రం మాకు ప్యూర్గా పోస్తారు. మా మరుదులు ఊర్లోకి వెళ్ళినప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళి తీసుకొని మరీ వస్తారనమాట. అంత ప్యూర్గా ఉంటుంది. అయితే ఈ ప్రెగ్నెన్సీలో నాకు కళ్ళు చాలా ఎక్కువగా తాగాలనిపించింది. ఇప్పుడు చూస్తే ఊరు వెళ్ళే సిచ్యువేషన్లో నేను లేను. అయితే రీసెంట్గా మమ్మీ ఊరు వెళ్ళినప్పుడు నాకు ఎక్కువగా కళ్ళు తాగాలనిపిస్తుంది అని చెప్పేసి మధ్యాహ్నం వరకు వెయిట్ చేసి మరీ తీసుకొని వచ్చింది. ప్రెగ్నెన్సీలో కళ్ళు తాగొచ్చా లేదా అంటే నాకు తెలీదు. నాకు తాగాలని అనిపించింది, నాకు చాలా ఎక్కువగా తాగాలనిపించింది కాబట్టి తాగేసాను. ఒకసారి మా మమ్మీ తీసుకొని వచ్చింది, ఒకసారి మా మరిది తీసుకొని వచ్చారనమాట. అలా ఈ ప్రెగ్నెన్సీలో నేను 2 టైమ్స్ తాగాను కళ్ళు. నాకు ఇంకా కూడా తాగాలనిపిస్తుంది కానీ తెచ్చిచ్చే వాళ్ళు మాత్రం లేరు. బట్ అలా తీసుకురాగానే డాడీకి పెట్టేశాను ఫస్ట్. తర్వాత నేను ఆ కళ్ళు టేస్ట్ని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. నాకు అమ్మయ్య అనిపించింది కళ్ళు తాగంగానే. చిన్నప్పుడు చాలా ఎక్కువగా తాగేదానంట, అమ్మమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్ తాగగానే చాలు అని అనిపించింది. సో తెలంగాణ వాళ్ళైతే రిలేటెడ్ అవుతారు.